presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, JSR Group, Sun City Realty Private Limited, Pranava Group, Swargasima Sandalwood Farms Private Limited, Surya International, Nikila Constructions and Developers, International Delhi Public School, Karnoolu. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై ఫాలోమి ఎస్టేట్స్ కి స్వాగతం. వసంత ఋతువు ఆగమన వేళ ప్రకృతి ఆలపించే సుమధుర గీతమే ఉగాది. తెలుగు లోగిళ్లలో ఇంటింటా ఆనందంగా జరుపుకునే పండగ ఇది. క్రోధినామ సంవత్సర ఉగాది పండగ సందర్భంగా సుజన్ మీడియా ప్రేక్షకులందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తోంది. రియాలిటీ రంగంలో చక్కటి ప్రాపర్టీస్ దక్కించుకోవడానికి అనువైన రియాలిటీ ప్రాజెక్టులేవి, ఎక్కడెక్కడ మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై ఫాలోమి ఎస్టేట్స్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా పలువురు రియాలిటీ రంగ ప్రముఖులు ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. రియల్ సిటీ ప్రేక్షకులకు క్రెడే తరఫున మరి మా ఎస్ఎంఆర్ తరఫున ఉగాది శుభాకాంక్షలు. సుజన్ మీడియా రియల్ సిటీ ప్రేక్షకులకి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగు వారందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఫ్రమ్ ప్రణవ గ్రూప్. క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ వి రాజశేఖర్ రెడ్డి గారు, అలాగే జనరల్ సెక్రటరీ జగన్నాథరావు గారు ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మన తెలుగు ప్రజలందరికీ కూడా చాలా ఇష్టమైన పండుగ, కొత్త సంవత్సరానికి నాంది పలికే పండుగ అంటారు ఉగాది. సో ఈ ఉగాది సందర్భంగా మన రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు క్రెడాయ్ హైదరాబాద్ తరఫున తెలుపుకుంటున్నాము. ఒక ప్రతి మనిషి జీవితంలో కూడా ఒక సొంత ఇల్లు కావాలనే కోరిక ఉంటుంది. ఆ కోరిక ఈ సంవత్సరం లోపల మీ అందరికీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఒకసారి క్రెడాయ్ హైదరాబాద్ తరఫున ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు క్రెడాయ్ హైదరాబాద్ తరఫు నుంచి. ఈ కొత్త సంవత్సరంలో అందరికీ కలలుంటాయి. ఈ మొదటి పండుగలో మీ ఇల్లు అనే కళని సాకారం చేసుకోండి. ఆరోగ్య, ఐశ్వర్య, సుఖ సంతోషాలతోటి మీ ఫ్యామిలీ తోటి హ్యాపీగా ఉండండి. రియాలిటీ రంగానికి బిల్డర్స్ కమ్యూనిటీకి మార్గనిర్దేశం చేస్తూ విశేష సేవలు అందిస్తోంది నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ నరెడ్కో. 2024-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండి నరెడ్కో తెలంగాణ కొత్త కమిటీ ఏర్పాటైంది. నరెడ్కో తెలంగాణ ప్రెసిడెంట్ గా మేకా విజయ్ సాయి గారు, సెక్రటరీ జనరల్ గా శ్రీధర్ రెడ్డి గారు, ట్రెజరర్ గా ఆర్వి రావు గారు, వైస్ ప్రెసిడెంట్ గా కాళీ ప్రసాద్ గారు, లయన్ డాక్టర్ కిరణ్ ఎన్నికయ్యారు. నరెడ్కో కొత్త కమిటీకి సుజన్ మీడియా శుభాకాంక్షలు తెలియజేస్తోంది. రియల్ సిటీ ప్రేక్షకులకు నారెడ్కో తెలంగాణ తరఫున మీ అందరికీ శ్రీ క్రోధినామ ఉగాది తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నారెడ్కో తెలంగాణ నూతన కార్యవర్గం ప్రకటించడం జరిగింది. ప్రెసిడెంట్ గా మేకా విజయసాయి అయిన నేను, సెక్రటరీ జనరల్ గా కె శ్రీధర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా కాళీ ప్రసాద్ మరియు లయన్ కె కిరణ్, ట్రెజరర్ గా రావూరి వెంకటేశ్వరరావుని నియమించడం జరిగింది. ఈ కార్యవర్గం రాబోయే 2 సంవత్సరాలు నారెడ్కో కార్యక్రమాలన్నీ పర్యవేక్షించి నారెడ్కోను అభివృద్ధిలోకి తీసుకెళ్ళడానికి పనిచేయడం జరుగుతుంది. ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజలకి, యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వారికి శ్రీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు. మీకందరికీ తెలుసు, నారెడ్కో ప్రతి సంవత్సరం ప్రాపర్టీ షోస్ చేస్తాము, ఒకటి వేరే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తాము, రెగ్యులర్ గా మేము బిల్డర్ కి సంబంధించిన కాన్ఫరెన్సెస్ చేస్తాము. సో ఈ కొత్త బాడీ రాబోయే 2 సంవత్సరాల్లో ఇలాంటివి ఎన్నో చేస్తూ ఇటు బిల్డర్లకి అటు కొనుగోలుదారులకు కూడా అనుసంధానంగా ఎప్పుడు ఈ నారెడ్కో ఉంటుంది. సుజన్ మీడియా ప్రేక్షకులకి అలాగే మా కస్టమర్లకు, శ్రేయాభిలాషులకు నారెడ్కో తెలంగాణ తరపున శ్రీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు. క్రోధినామ సంవత్సరంలో మార్కెట్ చాలా బాగుంటుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రస్తుతానికి కొంచెం ఈ ఎలక్షన్స్ దాని వల్ల కొంచెం ఇదిగా ఉన్నా గానీ ఆఫ్టర్ ఎలక్షన్స్ హైదరాబాద్ మార్కెట్ చాలా పుంజుకుంటుందని అనుకుంటున్నాం మేము. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలందరికీ. పంచాంగ రీత్యా ఎవరు చూసిన వాళ్ళైనా కూడా చాలా అద్భుతంగా ఈ సంవత్సరం ఉంటుందనేటువంటి ప్రిడిక్షన్ లో ఉన్నారు. ఉగాది అంటేనే ఏదో ఒక కొత్త ఇనిషియేటివ్ తోటి ఉండాలి. సో డెఫినెట్ గా మీరు ఒక ఇనిషియేటివ్ తీసేసుకుని ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ కు మీరు శ్రీకారం చుట్టాలని మీకు కోరుకుంటూ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు మరొకసారి మీ అందరికీ.
డెవలప్మెంట్ ఫోకస్ అయ్యే లొకేషన్ లో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో డెవలప్ చేసే ప్రాజెక్టులు కస్టమర్లను ఆకట్టుకుంటాయి. ఈ విషయంలో చక్కటి ముందు చూపుతో వ్యవహరిస్తూ అత్యున్నత ప్రమాణాలతో పనిచేస్తూ తమదైన పనితీరుతో ఇండస్ట్రీలోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంస్థ ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్. కోట విజయబాబు గారి విజనరీ ప్లానింగ్ తో రోజు రోజుకు కస్టమర్ల ఆదరణ సొంతం చేసుకుంటూ ఇండస్ట్రీలోని అగ్రగామి సంస్థగా ఎదిగింది. షడ్రుచుల సమ్మేళనంగా జీవితాన్ని సుసంపన్నం చేసే ఉగాది పండుగ సందర్భంగా కస్టమర్లు శ్రేయోభిలాషులకు ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తోంది. కస్టమర్ల దేవుళ్లకు, ఫార్చ్యూన్ వ్యూ ఫ్యామిలీ మెంబర్స్ కి, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకి అందరికి కూడా శ్రీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు. డెవలప్మెంట్ చూసుకుంటే హైదరాబాద్ లో దర్ ఇస్ ర్యాపిడ్ చేంజ్. సో నెక్స్ట్ హైదరాబాద్ ఎలా చూస్తాం మనం? ఎలక్షన్స్ తర్వాత రియల్ ఎస్టేట్ అనేది మళ్ళీ బూమ్ రాబోతుంది. రీజనల్ రింగ్ రోడ్డు ఆల్రెడీ అలైన్మెంట్స్ అన్ని కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత ఈ ఎలక్షన్స్ తర్వాత ఖచ్చితంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కి మంచి పాజిటివ్ టాక్ ఉందండి. చాలా మంది కూడా ఇది గ్లోబల్ మార్కెట్ అవటంతో నార్త్ సౌత్ ఏది సంబంధం లేదండి. హైదరాబాద్ లో చాలా మంది ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఆఫ్టర్ ఎలక్షన్స్ హైదరాబాద్ విల్ బూమ్ అండి. ఇప్పుడు ఎవరు కొనుక్కున్నా మేము మంచి ప్రైస్ లో ఇస్తున్నాం. రేపొద్దున భూమి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా డబుల్ త్రిబుల్ అవబోతుంది. చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవబోతుంది మేడం. ఇప్పుడు లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్, ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి భూమి విలువ ఇంకా పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదండి. దిస్ ఈస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. కస్టమర్స్ అందరికి చెప్పేది ఏంటంటే ఈ టైంలో కొనుక్కున్న వాళ్ళందరికీ కూడా విత్ ఇన్ షార్ట్ టైమే 50% నుంచి 100% ఎప్రిషియేషన్స్ అయితే వస్తాయి. బెంగళూరు హైవేపై డెవలప్మెంట్ యమ స్పీడ్ గా ఉంది. ఈ హైవేను ఆనుకుని ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ పలు ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. ఇప్పుడు ఆ ట్రెండ్ కొనసాగిస్తూ మరింత ట్రెండీగా ఉండే ఏరియా అయిన షాద్ నగర్ లో 35 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో గ్రాండ్ గా పద్మావతి ఎస్టేట్స్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. డ్రీమ్ హౌస్ కన్స్ట్రక్షన్స్ కైనా, గోల్డెన్ ఫ్యూచర్ కు ఇన్వెస్ట్మెంట్ కైనా పద్మావతి ఎస్టేట్స్ ఎంతో ఐడియల్ గా ఉంటుంది. షాద్నగర్ లో 34 ఎకర్స్ లో పద్మావతి ఎస్టేట్స్ హెచ్ఎండిఏ నెంబర్ అండ్ రెరా నెంబర్ తీసుకొచ్చి ఫుల్లీ డెవలప్డ్ అండి. ఇప్పుడుకిప్పుడు ఇల్లు కట్టుకొని ఉండటానికి అనువుగా ఉన్న వెంచర్. షాద్నగర్ టౌన్ లోనే అంటే వాకబుల్, మీరు సైట్ లోంచి బయటకు వస్తే నిత్యావసర వస్తువులు అవచ్చు, బ్యాంకింగ్, స్కూల్స్, ఎడ్యుకేషన్ A to Z దొరుకుతుంది. నివాస యోగ్యంకి అనుకూలంగా ఉన్న ప్రాజెక్ట్ అండి. మన సైట్ ఏదైతే పద్మావతి ఎస్టేట్స్ ఉందో ఆ సైట్ నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్ లో మైక్రోసాఫ్ట్ వాళ్ళు డేటా సెంటర్ ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. అందులో లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందండి. వాళ్ళంతా కూడా ఉండటానికి నివాసం గానీ ఏదన్నా కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే రేపు పొద్దున్న షార్ట్ టైమ్ లో డబుల్ త్రిబుల్ అవడానికి అవకాశం ఉంది మేడం. అలాంటి వెంచర్ అది చుట్టుపక్కల కాంపిటేటివ్ ప్రైస్ కంటే కూడా చాలా తక్కువలో ఇస్తున్నాం. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి హెచ్ఎండిఏ లేఅవుట్ చాలా తక్కువలో ఇస్తున్నాం మేము. నేను ప్రేమను ప్రేమిస్తాను. ప్రేమ సృష్టిలోంచి పుట్టింది. భార్య, పిల్లలు, భద్రత, సంతోషం ఇవన్నీ అందుట్లో భాగమే. ఇవే అందరూ కోరుకునే విజయం. వీటితో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి కదా. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ ని మీ సొంతం చేసుకోండి. ప్రశాంతత మీ సొంతం అవుతుంది. ప్రెజెంట్ ట్రెండ్ ని గమనిస్తూ ఫ్యూచర్ పాసిబిలిటీలను ఈ రోజు గుర్తించగలగడమే విజనరీ. ఇలాంటి విజనరీ అండ్ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఎందరో కస్టమర్ల ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ తో పాటు హైవేలకు కనెక్ట్ అయి ఉండే ఏరియాల్లో ర్యాపిడ్ గ్రోత్ నమోదవుతోంది. ఇలాంటి లొకేషన్స్ ను ముందే గుర్తించి గిరిధారి ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. అన్ని రుచుల సమ్మేళనంగా నిలిచే ఈ ఉగాది పండుగ అందరి ఇళ్లలో ఆనందం నింపాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. హాయ్ సార్. హలో సార్, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. విష్ ద సేమ్. సార్, గిరిధారి కన్స్ట్రక్షన్స్ కొత్త అప్డేట్స్ ఏమున్నాయి సార్? ముందుగా మా గిరిధారి కన్స్ట్రక్షన్ కస్టమర్లకు కానివ్వండి, నా మిత్రులకు, శ్రేయోభిలాషులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. జనరల్ గా ప్రపంచం డేట్ ప్రకారం న్యూ ఇయర్ జరుపుకుంటారు. ఇక్కడనేమో కాలాల పాటు న్యూ ఇయర్ జరుపుకుంటారు. కాబట్టి మనకు మాత్రం ఉగాది నుంచే న్యూ ఇయర్ అనేది నా చిన్నప్పటి నుంచి నేను ఉగాదికి వెళ్ళి మేము డేట్లు పెట్టుకుంటాం. మంచి పనులు చేయాలంటే ఉగాది తర్వాత చేయాలని, న్యూ ఇయర్ లో ఏదైనా పని చేపట్టాలన్నా ప్రతి ఒక్కరికి నా సూచన ఏంటంటే రియల్ ఎస్టేట్ లో 100% ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఆల్మోస్ట్ డబల్ అయిపోతాయి, ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి. కాబట్టి ముందు జాగ్రత్త పడి ఏదైనా ఉంటే ఇప్పుడే
అంటే మన దగ్గరని కాదు, ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ మీరు ల్యాండ్ మీద కానివ్వండి, ఫ్లాట్లు కానివ్వండి, విల్లాస్ కానివ్వండి, ఎక్కడున్నా ఇన్వెస్ట్ చేసుకోవాలనేది ప్రతి ఒక్కరికి నా ఒక సూచన. సార్, గిరిధరి కన్స్ట్రక్షన్స్ నుంచి రాబోయే ప్రాజెక్ట్స్ వాటి అప్డేట్ ఒక్కసారి వ్యూవర్స్ కి చెప్తారా? ఆల్రెడీ గిరిధరి కన్స్ట్రక్షన్ ఆన్ గోయింగ్ 6 ప్రాజెక్ట్ ఆల్రెడీ జరుగుతా ఉన్నాయి. హైదరాబాద్ తో పాటు 1 టైర్ సిటీతో పాటు 2 టైర్ సిటీస్ కూడా డెవలప్ చేయాలని ఆలోచనతో మా గిరిధరి కన్స్ట్రక్షన్ ముందుగానే ఊహించి, అంటే ఆల్మోస్ట్ హైదరాబాద్ కు విపరీతంగా మైగ్రేషన్, అంటే అన్ని రాష్ట్రాలకి మైగ్రేషన్ హైదరాబాద్ కు వస్తున్నారు. కాబట్టి మైగ్రేషన్ ఈ లెవెల్ రానికి కారణం ఏంటంటే సమతుల్యమైన వాతావరణం. దాంతో పాటు పీపుల్ ఆల్సో కొత్త వాళ్ళను ఒక బంధువులను ఎట్లయితే ట్రీట్ చేస్తారో ఆ లెవెల్ ట్రీట్ చేస్తారు. కాబట్టి మనకి ఎక్కడైతే ప్రేమ ఉంటుందో, మీరు అబ్జర్వ్ చేసారో లేదో, ఆ ఏరియాను మనం చాలా లైక్ చేస్తాం. ఎక్కడైనా హ్యాపీగా అందరూ మైగ్రేట్ అవుతున్నారు. దాంతో పాటు డెన్సిటీ ఎక్కువైపోయి పొల్యూటెడ్ ఎక్కువైపోతుంది. కాబట్టి కొంత మేర కన్నా మనకి జిల్లాలలో కూడా ఈ ఏదైతే 1 టైర్ సిటీస్ లో ఏదైతే ఫెసిలిటీస్ ఇస్తున్నాం, ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఏం కావాలి ఈ రోజు అంటే వెరీ కంఫర్టబుల్ గేటెడ్ కమ్యూనిటీ, ప్రతి ఒక్క ఫెసిలిటీస్ గేటెడ్ కమ్యూనిటీలో వస్తున్నాయి. అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ హాస్పిటల్స్, హెల్త్ ఎడ్యుకేషన్, ఇవి మనిషికి నీడ్ ఉండేటి ఇవి. కాబట్టి ఆ ఏరియాను సూచ్ చేసుకుని ప్రతి ఒక్క జిల్లాల వారిగా కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్ లో కిస్మత్పూర్ అనే విలేజ్ లో ప్రాస్పరా కౌంటీ, ఇట్స్ అ వెరీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. హైదరాబాద్ లోనే ది బెస్ట్ నంబర్ 1 కాబోతా ఉన్నది. ఆల్రెడీ ఆల్మోస్ట్ 80-85% వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇట్స్ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్, గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్. దాంతో పాటు అక్కడనే మనము నియర్ బై ఆల్రెడీ పర్మిషన్లు ఆల్మోస్ట్ అన్ని నడుస్తా ఉన్నాయి. ఒక 1.5 month లో పర్మిషన్ కూడా రిలీజ్ కావచ్చు. 33 floors హై రైజ్ బిల్డింగ్, అంటే 4 ఫ్లాట్స్ వస్తాయి. 5,000 ఎస్ఎఫ్టీ ఒక ఫ్లాట్. అట్లా ప్రీమియం ప్రాజెక్టులు ఇక్కడ హైదరాబాద్ లో చేసేటి అన్ని ప్రీమియం ప్రాజెక్టులు చేస్తున్నాం. విలేజ్లలో చేసేటి, డిస్టిక్లలో చేసేసి వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ ఆలోచన చేసి ఏ రకంగా అయితే వాళ్ళకు సెట్ అవుతుందో ఆ రకంగా వాళ్ళకు ఆ ఏరియాలో ఉన్న, ఆ జిల్లాలో ఉన్న వాళ్ళ ఆర్థిక పరిస్థితి చూసి వాళ్ళకు అనుకూలంగా బడ్జెట్ చేసి ఆ రకంగా మేము ప్రాజెక్టులు ఇస్తా ఉన్నాం. ఎన్నో ఆశలు, ఎన్నో అంచనాలు, ఇంకెన్నో కలల కలయికే సొంతిల్లు. ఎలాంటి రాజీ లేకుండా, కంఫర్ట్స్ కు లోటు లేకుండా, సరైన లొకేషన్స్ లో ది బెస్ట్ అనిపించే చోట ప్రాపర్టీ అంటే ఎవరైనా ఇష్టపడతారు. కస్టమర్ల సంతృప్తే ధ్యేయంగా వారికి ది బెస్ట్ అందించడమే మిషన్ గా పనిచేస్తున్న సంస్థ గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. హైదరాబాద్ సిటీలోని ప్రైమ్ లొకేషన్స్ లో బెస్ట్ గా నిలుస్తోంది మియాపూర్ మెట్రోకు అతి చేరువలోని బాచుపల్లి క్రాస్ రోడ్ సమీపంలో ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తోంది గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ ఫుల్ స్వింగ్ లో ఉంది. 50% పనులు ఇప్పటికే పూర్తయిపోయాయి. కొన్ని విల్లాలు సిద్దమైపోయాయి కూడా. 7.5 acres విశాల విస్తీర్ణంలో సకల వసతులతో సర్వాంగ సుందరంగా ఉండేలా G+2 floors తో మొత్తం 84 విల్లాస్ తో ఈ ప్రాజెక్ట్ ను తీర్చిదిద్దుతున్నారు. పుడమి పచ్చని అందాలతో శోభాయమానంగా కనిపిస్తూ ఉగాదిని స్వాగతిస్తోంది. పచ్చటి పరిసరాలతో ఉగాది ఆనందాన్ని ఎప్పుడూ ఆస్వాదించే అవకాశం కల్పిస్తోంది గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. అందమైన పరిసరాలు, అనువైన సౌకర్యాలతో ఈ సంస్థ డెవలప్ చేసిన ప్రాజెక్టులు కస్టమర్లకు ఎంతగానో ఇంప్రెస్ చేశాయి. నేటి తరం కస్టమర్లు నచ్చేలా, మెచ్చేలా లేటెస్ట్ గా ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ డెవలప్ చేస్తోంది. గ్రేటర్ ఇన్ఫ్రా ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ సిఎస్ రావు గ్రీన్ వ్యాలీలో క్లబ్ హౌస్ అద్భుతమైన అట్రాక్షన్. ప్రెసెంట్ జనరేషన్ ఇష్టపడే అన్ని అట్రాక్షన్స్ ఈ క్లబ్ హౌస్ లో ఉంటాయి. అంతేకాకుండా రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, 5 star ఎక్స్పీరియన్స్ పంచుతుంది. సిటీలో విల్లా ప్రాజెక్ట్ అంటే ఇంతకన్నా బెస్ట్ ఉండదు అనిపించేంత బ్యూటిఫుల్ గా గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ ఉంటుంది. సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ కన్వీనియంట్ లివింగ్ కు అత్యంత అనుకూలమైన ఏరియాలో ఉంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్, కెన్నడీ లాంటి ప్రామినెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తో పాటు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఎంటర్టైన్మెంట్ హబ్స్ ఏదైనా అత్యంత సమీపంలోనే ఉంటాయి. మంజీరా, ఫోరం, ఇనార్బిట్, ఏఎంబి వంటి మాల్స్ కొద్ది నిమిషాల డ్రైవ్ లోనే ఉన్నాయి. ORR కు 5 minutes డ్రైవ్ దూరంలో సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ ఉంది. దీంతో సిటీలో ఏ మూలకు వెళ్లాలన్నా అత్యంత ఈజీ. గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్స్ కి కన్స్ట్రక్షన్ లో 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ ప్రాజెక్ట్ లో చూస్తుంటే స్పెసిఫికేషన్స్ కానీ, ఎలివేషన్స్ కానీ ఈ ప్రాజెక్ట్ నంబర్ 1 చెప్పొచ్చు. మన హైదరాబాద్ లో ప్రాజెక్ట్ ఫాస్ట్ గా డెలివరీ చేయాలనంటే గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు.
ఇమ్యూనిటీస్ విషయంలో సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్టుకు తిరుగులేదు. 15,000 SFTలో ఉండే విశాలమైన క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్టుకే హైలైట్ అని చెప్పాలి. ఇక్కడ ప్రతి విల్లా 220 స్క్వేర్ యార్డ్స్ లో 3,500 స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియా అండ్ ఇక్కడ 4 బెడ్రూమ్ XXX విల్లా అన్నమాట. సో ప్రతి విల్లా వచ్చేసి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ మాత్రమే ఉన్నాయి వాస్తు ప్రకారంగా. ఈ ప్రాజెక్ట్ సైట్ విజిట్ చేయాలన్నా ఆర్ ఎల్స్ ఎంక్వైరీ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. వి ఫర్ వెర్సటైల్, వి ఫర్ విక్టరీ, వి ఫర్ వాసవి. రియాలిటీ రంగంలో విక్టరీకి మారు పేరు వాసవి గ్రూప్. ప్రైమ్ లొకేషన్, బెస్ట్ కనెక్టివిటీ, అన్ని ఎమ్యూనిటీస్ తో గ్రాండ్ లుక్ తో ఉండే ప్రాజెక్టులను డిజైన్ చేస్తూ 3 దశాబ్దాలుగా కస్టమర్ల ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న సంస్థ వాసవి గ్రూప్. హైదరాబాద్ కు అన్ని వైపులా అన్ని వర్గాల కస్టమర్లకు అందుబాటులో ఉండేలా 15కు పైగా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులతో రియాలిటీ రంగంలో అందరూ మెచ్చే బ్రాండ్ గా తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ వస్తోంది. తెలుగువారి తొలి పండుగ అయిన ఉగాది సందర్భంగా ప్రతి లోగిలి శోభాయమానంగా కావాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తోంది వాసవి గ్రూప్. మా కస్టమర్లకు, శ్రేయభిలాషులకు వాసవి సంస్థ తరపున ఉగాది శుభాకాంక్షలు. సో ఈ రోజు మనతో పాటు వాసవి గ్రూప్ డైరెక్టర్ అభిషేక్ గారు ఉన్నారు. సో నమస్తే అండి. నమస్తే మేడం. సో ముందుగా మీకు మా రియల్ సిటీ తరపు నుంచి మీకు గది స్పెషల్ విషెస్ అండి. సో అందరికి కూడా వాసవి గ్రూప్ తరఫున, నా తరఫున ఉగాది శుభాకాంక్షలు అండి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుగు సంవత్సరం, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఇయర్ అన్ని హర్డిల్స్ తొలగిపోయి ప్రోగ్రెసివ్ పాత్ లో మీరు అందరూ కూడా ఉండాలని నేను ఆశిస్తున్నాను. అండ్ బెస్ట్ విషెస్ ఫ్రమ్ అవర్ గ్రూప్. సో మీరు ఈరోజు చూస్తే గనక వాసవి గ్రూప్ తరఫున మేము నగరం నలుమూలల్లో నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఆల్ డైరెక్షన్స్ లో ఓపెన్ ప్లాట్స్, రెసిడెన్షియల్, కమర్షియల్ అండ్ రీటైల్ ప్రాజెక్ట్స్ మేము చేయడం జరుగుతుందండి. సో ఏ గ్రూప్ కు కూడా లేని విధంగా ఎన్నో అనూహ్యమైన ఫీచర్స్ తోని, ఎన్నో అడ్వాంటేజెస్ అండ్ ప్రైమ్ లొకేషన్ లో ఈ అన్ని ప్రాజెక్ట్స్ మేము అందించడం జరుగుతుంది మా గ్రూప్ తరఫున. సో మా వాసవి గ్రూప్, మా చైర్మన్ గారి గైడెన్స్, ఎర్రం విజయ్ కుమార్ గారి గైడెన్స్ తోని మా గ్రూప్ అందరం కూడా ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్తున్నాము. రియాలిటీ రంగంలో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ సెట్ చేయడం వాసవి స్పెషాలిటీ. వాసవి బ్రాండ్ ఇమేజ్ ను మరింతగా పెంచే విధంగా హైదరాబాద్ సిటీలో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన కొంపల్లిలో లగ్జరీ లివింగ్ లో కొత్త ఎరాకు శ్రీకారం చుడుతూ లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ వాసవి ఆవాస ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ వాసవి బిల్డాక్స్ భువి ఒకేసారి లాంచ్ చేసింది. టాలీవుడ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ కు ఎంతో ఇష్టమైన హీరో వెంకటేష్ ను వాసవి గ్రూప్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసింది. విక్టరీని ఇంటి పేరుగా మార్చుకుని అందరి ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న నటుడు వెంకటేష్. ఆయన ఇమేజ్ కు వాసవి బ్రాండ్ వాల్యూ తోడవడంతో కస్టమర్లను మరింత అట్రాక్ట్ చేస్తోంది. 30 సంవత్సరాల వారసత్వం, 30 సక్సెస్ఫుల్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్, 17 స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కమర్షియల్ ప్రాజెక్ట్స్, 1 కోటి చదరపు అడుగుల నిర్మాణం. రాబోయే 5 సంవత్సరాల్లో 5 కోట్ల చదరపు అడుగుల నిర్మాణం కోసం అద్భుతమైన ప్రణాళిక. మోర్ దెన్ 25,000 కస్టమర్స్, లక్షలాది మంది అభిమానుల నమ్మకమైన సంస్థ వాసవి గ్రూప్. థింక్ హైదరాబాద్, థింక్ వాసవి. కోయిల పాటలతో, మావి చిగుళ్లతో, ప్రతి ఇంట పచ్చటి తోరణాలతో ఇంటింట ఆనందం నింపే ఉగాది పండుగ వచ్చేసింది. శిశిరానికి వీడ్కోలు చెప్పి ప్రకృతి కొత్త రంగులతో స్వాగతం పలికే సమయమిది. అన్ని రంగుల్లో ఉండే అందాన్ని కళ్ల ముందు నిలుపుతాయి టెక్నో పెయింట్స్ ఉత్పత్తులు. నాణ్యతకు పేరొందిన టెక్నో పెయింట్స్ ప్రొడక్ట్స్ కట్టడాలకు తరిగిపోని మన్నికను అందిస్తాయి. ఎంఎన్సీ పెయింట్ కంపెనీలకు మించిన క్వాలిటీ ప్రొడక్ట్స్ టెక్నో పెయింట్స్ అందిస్తుంది. సౌత్ ఇండియాలో ఎంతో మంది బిల్డర్స్ ఫేవరెట్ బ్రాండ్ గా ఎదిగింది. ప్రస్తుతం అత్యుత్తమ ఉత్పత్తులు, తిరుగులేని సేవలతో రీటైల్ రంగంలో పాన్ ఇండియా లెవెల్లో విస్తరించేలా అడుగులు వేస్తోంది. రాబోయే 5 ఏళ్లలో అన్ని మెట్రో సిటీస్ లో టెక్నో పెయింట్ సేల్స్ అండ్ అప్లికేషన్స్ పూర్తి స్థాయిలో విస్తరించి నేషనల్ బ్రాండ్ గా ఎదిగే ప్లాన్ తో ముందుకెళ్తోంది. మా కస్టమర్స్ కి, మా వెండర్స్ కి, మా ఎంప్లాయీస్ కి, మా శ్రేయోభిలాషులకి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు.
సార్ ఇంత కాంపిటీషన్ లో టెక్నో పెయింట్స్ ఈ సోర్స్ ఆఫ్ టైమ్ లో ఎలా నిలదొక్కుంది? చాలా ఇంటర్నల్ హోంవర్క్ జరిగింది దీని మీద. మాకు మొట్టమొదటిది మేము అర్థం చేసుకున్నది క్వాలిటీ పెయింట్ ఇవ్వాలి. సో వన్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్. సెకండ్, ప్రతి బిల్డర్ కి వచ్చే సమస్య ఎయిదర్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడంలో టైం ఓవర్ రన్ అన్నా జరుగుతుంది, కాస్ట్ ఓవర్ రన్ అన్నా జరుగుతుంది. ఈ టైం అండ్ కాస్ట్ ఓవర్ రన్ వాళ్ళ వెండర్ గా, వాళ్ళ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ లో టీమ్ లో పర్సన్ గా మేము అది జరగకుండా మినిమైజ్ చేయాలి. అంటే మాకిచ్చిన ప్రాజెక్ట్ ని మాకిచ్చిన టైంలో పూర్తి చేయాలి. ఇది పూర్తి చేయాలంటే అది ఒక 40 అంతస్తులో లేకపోతే 30 అంతస్తులో 50 అంతస్తులో అయి ఉండొచ్చు. అట్లాంటప్పుడు మిగతా వాళ్ళకన్నా కూడా మేము జాగ్రత్తగా చూసుకున్న విషయం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ కాంట్రాక్టింగ్ పూర్తిగా కంప్లీట్ చేసే కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాం. అంటే ఒకవైపు ప్రోడక్ట్ ఇస్తాము, ఇంకొక వైపు మంచి పెయింటర్స్ తీసుకొచ్చి పెయింటింగ్ చేయిస్తాము. దాన్ని కంప్లీట్ గా సూపర్వైజ్ చేసేందుకు ఒక ట్రైన్డ్ సూపర్వైజర్స్ ఇస్తుంటాము. దట్ కాంట్రాక్ట్ కంప్లీషన్ కి ఓవరాల్ గా ప్రాజెక్ట్ కంప్లీషన్ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకుంటాం. అన్నిటికంటే ముఖ్యమైనది ఇది చాలా కష్టమైన విషయం, క్లిష్టమైన విషయం మాకేంటంటే ఎజైల్ మ్యాన్ పవర్ అంటాం. చాలా మందికి మ్యాన్ పవర్ ఉండొచ్చు. వాట్ ఈజ్ ఎజైల్ మ్యాన్ పవర్? మా దీంట్లో మేము తీసుకున్న ఎజైల్ మ్యాన్ పవర్ ఏంటంటే ఒక బిల్డింగ్ కి ఒక రోజున సడన్ గా 500 మంది పెయింటర్స్ కావాల్సి వస్తారు, రెండో రోజున 50 మందే సరిపోతారంట. ఇంకొక రోజు చిన్న వర్క్ ఉంది 5గురినే పంపించండి అంటారు. ఇది ఎకనామిక్ గా వైబుల్ గా కావాలంటే మా దగ్గర ఎప్పుడు ఎంతమంది అవసరమైతే అంతమందిని డిప్లాయ్ చేయగలిగిన, అంటే అంతమందినే డిప్లాయ్ చేసేటట్టు. ఇవాళ ఓ బిల్డర్ నాకు 50 మందిని తో పని చేయించండి అంటే 50 మందితోనే పని చేయిస్తాను. రేపు 500 కావాలంటే అంటే నాకు మళ్ళీ ఐ డోంట్ టేక్ టైం, ఇమీడియట్లీ ఐ డిప్లాయ్ 100. కాబట్టి ఎప్పుడు అవసరాన్ని బట్టి ఎంత మ్యాన్ పవర్ ని ఇస్తాను అనేది ఎజైల్ మ్యాన్ పవర్. బట్ ఎజైల్ మ్యాన్ పవర్ ప్లానింగ్ ఉండటం ఒకటి. రెండోది అసలు సప్లై ఆఫ్ ద మెటీరియల్ ఉంది, ఇన్సెసెంట్, అంటే ఎక్కడ ఆగదు. వాళ్ళకి ఎప్పుడు ఎంత కావాలి అనేది మెటీరియల్ ప్లానింగ్ కానీ, అంటే సప్లై ఆఫ్ ద మెటీరియల్ కానీ, సప్లై ఆఫ్ లేబర్ కానీ కంప్లీట్లీ ఎజైల్ గా ఉండటం. మూడోది జాయింట్ క్వాలిటీ ఇన్స్పెక్షన్స్. ఓ బిల్డరు మేము కలిసి క్వాలిటీని జాయింట్ గా ఇన్స్పెక్ట్ చేస్తాము. నాలుగో పాయింట్, ఎట్లాంటి పరిస్థితుల్లోనూ విదిన్ టైమ్ ఆర్ లెస్ దాన్ ది కాస్ట్. సో ఈ కాంపిటీషన్ ని తట్టుకోవడానికి వీఆర్ పార్ట్ ఆఫ్ ది బిల్డర్స్ టీమ్ అన్న ఇంప్రెషన్ ఈ 4 పాయింట్స్ తో ఇవ్వటం వల్ల నౌ వీఆర్ ఇన్ డిమాండ్. అంటే దాదాపు 85% మేజర్ ప్రాజెక్ట్స్ మాకే క్లయింట్స్ గా ఉండటానికి కారణం. రియాలిటీ రంగంలో కస్టమర్ల అంచనాలకు తగ్గట్టు ది బెస్ట్ ఇవ్వాలంటే ఎంతో ప్లానింగ్, ఇంకెంతో విజనరీ ఉండాలి. ఇంకెవ్వరికీ సాధ్యం కాదనేంత గ్రాండ్ గా లగ్జరీ హోమ్ అంటే ఇలానే ఉండాలి అనేంతగా లావిష్ గా ప్రాజెక్టులు డెవలప్ చేయడానికి తిరుగులేని కమిట్మెంట్ ఉండాలి. ప్రతి ప్రాజెక్ట్ ను అద్వితీయంగా, అత్యంత గ్రాండ్ గా డెవలప్ చేస్తూ ఎందరో కస్టమర్ల ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. ప్రస్తుతం హైదరాబాద్ లో మోకిలాలో ప్రాపర్టీ అంటే హాట్ కేక్ గా మారింది. పేరొందిన ఎంఎన్సీల ఫేవరెట్ ప్లేస్ గా మోకిలా మారిపోయింది. ఈ ఏరియా గ్రోత్ హబ్ గా మారుతుందని నిఖిలా సంస్థ ముందే గుర్తించింది. మోకిలాలో నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాకులలో 19 ఫ్లోర్లతో ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. తెలుగువారి తొలి పండుగైన ఉగాది సందర్భంగా కస్టమర్లందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తోంది నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ సంస్థ. సుజన్ మీడియా వీక్షకులకు మరియు ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలకు నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ వారి తరపున శ్రీక్రోధినామ ఉగాది శుభాకాంక్షలు. మామూలుగా ఇప్పుడు ఉన్న హైదరాబాద్ ప్రైమ్ ఏరియాస్ లో వెన్ యూ గో టు మోకిలాలో మీకు నిఖిలా అని చాలా ప్రదేశాల్లో కనిపిస్తూ ఉంటుంది. సార్, ఎన్సీడీకి మోకిలాకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? సో మెనీ ఏరియాస్ ఉన్నాయి కదా, చాలా రకరకాల ప్రాంతాల్లో బోల్డ్ వైపుల్లో బోల్డ్ రకాల హిట్ ఏరియాస్ ఉన్నాయి. ఇప్పుడు మోకిలాలోనే మన ఎన్సీడీ వాళ్ళు పాతుకుపోయారు. యాక్చువల్ గా దానికి కారణం ఏంటి? ప్రప్రథమంగా నిఖిలా కన్స్ట్రక్షన్ ప్రాజెక్టు కూకటపల్లిలో చేయడం జరిగింది. కూకటపల్లి తర్వాత మణికొండ, పుప్పాలగూడలో చేయడం జరిగింది. ఈ ప్రాసెస్ లో మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గ్రోత్ అంతా కూడా మనం ప్రత్యక్షంగా చూసి అనుభవించడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చే ఏరియా నియోపోలిస్ తర్వాత మోకిలా అని గమనించి మోకిలాకి మంచి గ్రీనరీతో పాటు వాటర్ బెల్ట్ తో పాటు ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీయే కాకుండా నివాస యోగ్యమైనటువంటి ప్లేస్ గా భావించి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువగా వస్తుందని ముందే ఊహించాం. ఎందువల్లంటే ఈ నియోపోలిస్ అనౌన్స్ చేయడం వల్ల మంచి ROI వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి
అక్కడ హౌసింగ్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టాం. ఆ హౌసింగ్ స్టార్ట్ చేయడంలో మనం ముందు చూపుతోటి నిఖిల కన్స్ట్రక్షన్ 4 ప్రాజెక్టుకి సరిపడా ల్యాండ్ ముందే ఎక్వైర్ చేసి పెట్టడం జరిగింది. మనం కట్టే ప్రతి ప్రాజెక్ట్ కూడా మనం ల్యాండ్ కొని టైటిల్ క్లియర్ చేసుకుని అన్ని రకాల పర్మిషన్స్ పొంది మనం మార్కెట్ లోకి వెళ్తాం అనమాట ప్రొడక్ట్ తోటి. హైదరాబాద్ చాలా బాగా గ్రో అవుతోంది ఇప్పుడు. అంటే ప్రభుత్వాలు ఎలా మారినా ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నా కూడా రియల్ ఎస్టేట్ అయితే బాగానే ముందుకు వెళ్తుంది. విషయంలో ఒక మాట చెప్పక తప్పదు. మనము 2004 నుంచి మనం తీసుకుంటే అంతకు ముందున్న ఇంటర్నల్ రింగ్ రోడ్ కాకుండా ఔటర్ రింగ్ రోడ్ తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తర్వాత ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్, అన్ని ప్రభుత్వాలు కూడా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం తేడా లేకుండా అన్ని ప్రభుత్వాలు కూడా వాళ్ళ వంతు బాధ్యత చేస్తున్నారు. ప్రస్తుత సీఎం గారు 1కి 2 సార్లు 3 సార్లు మన మీటింగ్ లో కలిసినప్పుడు ప్రతిసారి కూడా రియల్ ఎస్టేట్ కానీ హైదరాబాద్ కానీ ఎలాంటి డోకా లేకుండా అన్ని రకాల స్టెప్స్ తీసుకుంటాం, ఎలాంటి ఇబ్బందులు ఉండవని హామీ ఇవ్వడం జరిగింది. సో రీజనల్ రింగ్ రోడ్ కూడా ఇప్పుడు మనకు తొందరలో వర్క్ స్టార్ట్ అయ్యి ముందుకెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే ఈ మూసీ రివర్ ఫ్రంట్ ప్రక్షాళన కూడా చేపడుతుంది ప్రభుత్వం. సో ఎవరు కూడా వరి అవ్వాల్సిన పని లేదు. మార్కెట్ ఉండదేమో అని కానీ రేట్లు తగ్గుతాయనేమో కానీ ఇల్లు కొనుక్కునే ఆలోచన ఉంటే హ్యాపీగా ముందుకెళ్లిపోవచ్చు అని సగర్వంగా తెలియజేస్తున్నాం. పునాది ఎంత బలంగా ఉంటే అంత ఎత్తైన భవనం నిర్మించడం వీలవుతుంది. స్కూల్లో ఎంత క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తే విద్యార్థి జీవితంలో అంత ఎత్తుకు ఎదిగే అవకాశం ఉంటుంది. భవన నిర్మాణాలకైనా విద్యార్థుల బంగారు భవితకైనా బలమైన పునాది వేయాలన్న సత్సంకల్పంతో ముందుకెళ్తున్న వ్యక్తి కేజీఆర్ గ్రూప్ ఫౌండర్ కేజీ రెడ్డి గారు. రాగమయూరి బిల్డర్స్ అధినేతగా రియాలిటీ రంగంలో ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారు కేజీ రెడ్డి గారు. రేపటి తరానికి అత్యున్నత విద్య అందుబాటులోకి తేవాలన్న ఆయన కృషితో కర్నూలు నగరంలో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఐడిపిఎస్ రూపుదిద్దుకుంది. 12 ఎకరాల వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ తో నిర్మితమైన ఈ స్కూల్లో అన్ని రకాల అంతర్జాతీయ స్థాయి వసతులు, సౌకర్యాలు, కరికులంతో విద్యాబోధన చేస్తున్నారు. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు, తల్లిదండ్రులకు, మా సిబ్బందికి ఉగాది శుభాకాంక్షలు. యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి సార్? ఎక్సెల్లా 2024 ఇస్ యాన్యువల్ డే వీ హావ్ సెలబ్రేటెడ్. బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. 3 hours పిల్లలు ఏకదాటిగా ఆ ప్రోగ్రామ్ చేయగలిగినారు. ఎందుకంటే మేము కూడా ఆశ్చర్యపోయినా, మేము ఎక్స్పెక్ట్ చేయనంత గొప్పగా చేశారు. ఈ క్రెడిట్ అంతా కూడా ముఖ్యంగా మా ప్రిన్సిపాల్ కు, అలాగే మా టీచర్స్ కు. టీచర్స్ ఎంతో శ్రమించినారు. టీచర్స్ అటువంటి ప్రోగ్రామ్ మీరు యాక్చువల్ గా చెప్పాలంటే ఒక 20-30 సంవత్సరాలు నడిపిన స్కూల్లో కూడా అంత కంటిన్యూ ప్రోగ్రామ్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే చిన్న పిల్లల్ని ఆర్గనైజ్ చేయడం మీ అందరికీ తెలుసు చాలా కష్టం. పేరెంట్స్ వర్ ఆల్సో థ్రిల్డ్. ప్రోగ్రామ్ అయిన తర్వాత ఐ హెడ్ స్పెంట్ లాట్ ఆఫ్ టైమ్ విత్ ద పేరెంట్స్. దే ఆర్ ఆల్ టెలింగ్ దే ఆర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ ద ప్రోగ్రామ్. వాళ్ళే ఆశ్చర్యపడుతున్నారు మా పిల్లలు ఇంత టాలెంట్ ఉందా అని. ఇదంతా కూడా మా టీచర్ల ప్రతిభ. వాళ్ళు ఎంతో కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళు ఎంతో గొప్పగా పిల్లల్ని తీర్చిదిద్దాలనే ఒక కోరిక ఉంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ అంత గొప్పగా జరిగింది. వీటి నుంచి కూడా ఇంకా ఫ్యూచర్ లో ఇంతకంటే మంచి ప్రోగ్రాంలు చేయగలమని చెప్పేసి కూడా ఆత్మవిశ్వాసం పెరిగింది. సార్, ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ హైలైట్స్ చెప్పగలరా? ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇది నేషనల్ హైవే నెంబర్ 44 లో ఉంది. చిన్నటేకూరు విలేజ్ లో ఉంటుంది. ఈ లొకేషన్ చాలా అడ్వాంటేజ్ లొకేషన్. ఇది కర్నూలు సిటీకి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వెరీ సేఫ్ రోడ్. యాక్చువల్ 4-way ఎక్స్ప్రెస్ హైవే. ఇది తొందరలో 6 lane కూడా అవుతుంది. అలాగే ఇది డోన్ కు చాలా దగ్గర ప్లేస్. డోన్ నుంచి మాకు ఆల్రెడీ ఒక 35 మంది స్టూడెంట్స్ ఉన్నారు. డోన్ నుంచి ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ రావడానికి ఒక 22 నిమిషాల టైం మాత్రమే పడుతుంది. ఈసారి అద్భుతమైన రెస్పాన్స్ కూడా ఉంది డోన్ నుంచి. అలాగే కోడుమూరు నుంచి కూడా మాకు ఒక 30 మంది స్టూడెంట్స్ వస్తున్నారు. అక్కడి నుంచి కూడా చాలా రెస్పాన్స్ ఉంది. అంటే అక్కడి నుంచి కూడా మనకు ఎగ్జాక్ట్లీ 25 నిమిషాలు పడుతుంది స్కూల్ కి రావడానికి. అలాగే నందికోట్కూరు చాలా ఇంపార్టెంట్ ఊరు మాకు. నందికోట్కూరు నుంచి కూడా ఒక ఫుల్ బస్ వస్తుంది పిల్లలు. ఈసారి అక్కడి నుంచి కూడా విపరీతమైన రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే వెరీ సేఫ్ రోడ్ లో పిల్లలు చేరుకోగలుగుతున్నారు స్కూల్ కి. మా డ్రైవర్లు కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్స్ ఉన్నారు. ముఖ్యంగా మా ట్రాన్స్పోర్ట్ కూడా కంప్లీట్లీ ఎయిర్ కండిషన్ ట్రాన్స్పోర్ట్ ఉంటది కాబట్టి పిల్లలు ఏమాత్రం ఇబ్బంది లేకుండా స్కూల్ కి రాగలుగుతున్నారు. ముఖ్యంగా ఈ ప్రెమిసెస్ ఏంటంటే ఒకప్పుడు ఇది వెరీ ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్, కొట్టం తులసిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అని ఉండేది. ఆ బిల్డింగ్ ను మేము కొనుక్కోవడం జరిగింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఒక 2 lakh square feet బిల్డింగ్ లో నడపడం జరుగుతుంది. సో చూసారు కదా, ఇది ఈ వారం మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్స్టీ ప్రెజెంటెడ్ బై పౌలో మిస్టేట్స్. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. బై బై.